ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశమై 26న సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కేబినెట్ భేటీ కానుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, దీపిక, ఈ నెల 25న ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ కేబినెట్ సమావేశం సంబంధించి చాలా ముఖ్యమైన కేబినెట్ సమావేశంగా చెప్పుకోవచ్చు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి గత కేబినెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 26న నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చే ఆధారంగా 50% రిజర్వేషన్లకు సంబంధించి అయితే హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్ ప్రకారం 50% రిజర్వేషన్లు మించకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు తొలుతగా నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం. దీంతో పాటు అయితే యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి బోర్డుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. అలాగే ఇండస్ట్రీస్ కావచ్చు, గ్లోబల్ సమ్మిట్ సంబంధించి డిసెంబర్ 8-9 జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ పైన కూడా కేబినెట్ చర్చించబోతుంది. సో ఏదేమైనప్పుడు కూడా మన 4 రోజుల క్రితమే కేబినెట్ సమావేశం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కీలకమైనటువంటి డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, నిన్న సిఎస్ తో పాటు ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ సంబంధించి రివ్యూ చేసినటువంటి సందర్భంలో ఈ నెల 25న కేబినెట్ సమావేశం జరగబోతుంది. అశోక్, ఇవే కాకుండా ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా ఏం చర్చించే అవకాశం ఉంది? ప్రధానంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏదైతే హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రకారం దీనికి సంబంధించి 50% రిజర్వేషన్లకు మించకుండా గత రిజర్వేషన్ల ప్రకారమే అయితే డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి తమాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించి స్థానిక సంస్థ నిర్వహించేలా ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఈ నేపథ్యంలోనే 25న కేబినెట్ సమావేశం జరుగుతుంది. 26న పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మక చీరల పంపిణీ కార్యక్రమం కూడా కొనసాగుతుందని చెప్పింది. అదంతా కూడా గ్రామీణ ప్రాంతాలు. సో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే ఖచ్చితంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటుగా గత 2 ఏళ్లుగా అయితే అంతకుముందు ప్రభుత్వంలో కావచ్చు, ఈ 2 ఏళ్లలో కూడా యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయాలని దీనికి సంబంధించి సీఎం తో పాటు ఒక ఐఏఎస్ బృందం అలాగే మంత్రి ఎమ్మెల్యేలతో కూడినటువంటి కమిటీ ఉండాలని చెప్పేసి నిర్ణయించింది. సో దీనికి సంబంధించి కూడా ఈ కేబినెట్ లో దీనిపై చర్చించబోతున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ ను డిసెంబర్ 8-9 నిర్వహించేటువంటి అవకాశం ఉంది. దీనిపైన కూడా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. దీంతో పాటు ఇండస్ట్రీస్ పాలసీ కావచ్చు, మిగతా అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. దీపిక. రైట్ అశోక్, థ్యాంక్ యూ.